సినిమా ఇండస్ట్రీకి భూతంలా మారిన ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్లు క్లోజ్ అయ్యాయి. నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే ఆ వెబ్సైట్ ని క్లోజ్ చేయించారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లను విశ్లేషిస్తున్నారు. రేపు రవి కస్టడీ పిటిషన్ ని కోర్టులో దాఖలు చేయనున్నారు. పైరసీ సినిమాలకు కేర్ ఆఫ్ అయిన ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు క్లోజ్ చేయించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే వాటిని క్లోజ్ చేయించారు. వాటి వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలతో మూసివేశారు. నా వద్ద కోట్ల మంది డేటా ఉంది, ఈ వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి అంటూ గతంలో అతడు పోలీసులకు సవాల్ విసిరాడు. దీంతో సవాళ్లు స్వీకరించిన పోలీసులు ముందుగా ఐబొమ్మలోని కొందరిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చిన ఇమ్మడి రవిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతనితోనే వెబ్సైట్లను క్లోజ్ చేయించారు. ఇమ్మడి రవి వద్ద స్వాధీనం చేసుకున్న వందల హార్డ్ డిస్క్లను పోలీసులు విశ్లేషణ చేస్తున్నారు. నిందితుడి బ్యాంకు ఖాతాల వివరాలను పరిశీలిస్తున్నారు. అతడిని కస్టడీలోకి తీసుకుని మరికొన్ని వివరాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ను పోలీసులు దాఖలు చేయనున్నారు. కొత్త సినిమాలు, ఓటీటీ వేదికల్లోని కంటెంట్ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టాన్ని కలిగించాడు ఇమ్మడి రవి. ఐబొమ్మ, బప్పం టీవీ, బప్పం, ఐవిన్ పేర్లతో వెబ్సైట్లు రూపొందించి 7-8 ఏళ్లుగా పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్లకు వేదికగా మార్చేశాడు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నివాసి ఇమ్మడి రవి ఉన్నత విద్యావంతుడు. సాంకేతిక అంశాలకు సంబంధించి మంచి పట్టు సంపాదించాడు. ప్రపంచంలో ఎలాంటి సర్వర్ అయినా, ఎంత భద్రత ఉన్నా హ్యాక్ చేయడంలో రవి దిట్ట. పైరసీ వైపు మళ్లిన అతడు కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ఫ్లేర్, ఓటీటీ వేదికల సర్వర్లను తేలికగా హ్యాక్ చేసి హెచ్డీ క్వాలిటీతో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్లను డౌన్లోడ్ చేసేవాడు. వాటిని కరేబియన్ దీవులు కేంద్రంగా ఉన్న తన సర్వర్లలో నిక్షిప్తం చేసి వెబ్సైట్ల ద్వారా ఉచితంగా వీక్షించే అవకాశాన్ని కల్పించాడు. తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం తదితర భాషలకు సంబంధించి తెలుగు డబ్బింగ్తో విడుదలైన వాటిని ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లలో ఉంచాడు. సెప్టెంబర్ 30 వరకు కూకట్పల్లిలోని తన నివాసంలోనే ఉన్న రవి అక్టోబర్ 1న ఇక్కడి నుంచి మాయమయ్యాడు. అతడి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. అక్టోబర్ 3న నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్లో రవి పాగా వేసినట్లు అంచనాకొచ్చారు. పోలీసులకు పట్టుబడకుండా ఫ్రాన్స్, కరేబియన్ దీవులు, నెదర్లాండ్స్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్లుగా ఐపీ అడ్రస్లతో ఏమార్చుతూ వచ్చాడు. తనను పోలీసులు పసిగట్టలేరనే ధీమాతో ఆమ్స్టర్డామ్ నుంచి కూకట్పల్లికి చేరాడు. అతడి కదలికలను గమనిస్తూ వచ్చిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.